హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము. విష్ణుదూతలు యమదూతల యొక్క వాగ్వివాదము. అజామీలుని కథ కొనసాగింపు. వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఆ యమదూతలు అంటూ ఉన్నారు, విష్ణుదూతలు వచ్చి అజామీలుణ్ణి విమానంలో ఎక్కించి వైకుంఠముకి తీసుకుపోవడానికి సిద్ధపడుతూ ఉండగా యమదూతలు అనేటువంటి వారు అడ్డగిస్తే అప్పుడు విష్ణుదూతలు అంటూ ఉన్నారు, యమదూతలారా, వైకుంఠం నుంచి వచ్చినాము మేము. మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మీకు చెప్పాడు అని వాళ్ళు అడిగినారు. అప్పుడు యమదూతలు అంటూ ఉన్నారు, విష్ణుదూతలారా, మానవుడు చేసేటువంటి పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము కూడా మా ప్రభువైనటువంటి యమధర్మరాజుకు వచ్చి తెలియజేస్తారు. మా యమధర్మరాజు వారు ఈ యొక్క వారి పుణ్యకార్యాలను పాపకార్యాలను కూడా చిత్రగుప్తునిచే లెక్కలు కట్టించి ఆ యొక్క ఆ యొక్క జీవి యొక్క అవసాన కాలంలో మమ్మల్ని పంపి వారిని తీసుకుని రమ్మని చెబుతారు అని చెప్పేసి, ఆ పాపులు ఎటువంటి వారయ్యా అంటే వేదోక్త సదాచారాలను విడచి వేదశాస్త్రాలను నిందిస్తూ గోహత్యలు, బ్రహ్మహత్యలు, శిశుహత్యలు చేసేటువంటి వారు, మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను దూషించేటువంటి వారు, కుల ధర్మాలను, కుల వృత్తులను తిట్టేటువంటి వారు, అదేవిధంగా హింస కానీ జీవహింస చేసేటువంటి వారు, దొంగ పద్దులతో దొంగ లెక్కలు కట్టి దొంగ వడ్డీలు పెంచి ప్రజలను పీడించేటువంటి వారు, జారత్వము, చోరత్వము అనే వాటి చేత భ్రష్టులైనటువంటి వారు, అదేవిధంగా ఇతరుల ఆస్తిని, ఇతరుల ధనాన్ని స్వాహా చేసేటువంటి వాళ్ళు, చేసిన మేలు మరచేటువంటి కృతజ్ఞులు, వివాహాలు మొదలైనటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటే జరగనివ్వక అడ్డు తగిలేటువంటి దుష్టులు, పాపాత్ములు, వీరందరూ కూడా పాపుల కిందికి వస్తారు. వారు మరణించగానే నరకానికి తీసుకొని రమ్మని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఇట్లా ఉండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టిన దురాచారములకు లోనై కులభ్రష్టుడైనాడు, జీవహింసలు చేసినాడు, కామాంధుడై వావి వరసలు లేక సంచరించినాడు, వీడు పాపాత్ముడు, వీరిని విష్ణులోకానికి మీరు ఎట్లా తీసుకొని పోతారు అని యమదూతలు అడిగినారు. వల్ల అప్పుడు విష్ణుదూతలు అన్నారు, యమకింకరులారా, మీరు అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు, మేము చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేసేటువంటి వారు, జపదాన ధర్మములు చేసేవారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేసేవారు, అనాథ ప్రేత సంస్కారములు చేయువారు, తులసీవనాన్ని పెంచేటువంటి వారు, తటాకములు నిర్మించువారు, అదేవిధంగా శివకేశవులను పూజించేటువంటి వారు, సదా భగవన్నామస్మరణ చేసేటువంటి వారు, మరణకాలముందు నారాయణ అని గాని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని స్మరించేటువంటి వారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని భగవన్నామస్మరణ చెవినబడిన వారును కూడా పుణ్యాత్ములవుతారు. కాబట్టి అజామీనుడు ఎంత పాపాత్ముడైనా కూడా మరణకాలమందు నారాయణ నారాయణ అని పలికినాడు. కాబట్టి అని విష్ణుదూతలు చెప్పగానే అజామీలుడు వారి యొక్క సంభాషణ వింటూ ఉన్నారు. ఆ అజామీలుడు అన్నాడు, ఆశ్చర్యపోయినటువంటి వాడై, ఓ విష్ణుదూతలారా, పుట్టినప్పటి నుంచి నేను శ్రీమన్నారాయణుని పూజ గాని శివుని పూజ గాని చెయ్యలేదు, వ్రతములు చెయ్యలేదు, ధర్మములు ఆచరించలేదు, నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లిదండ్రులకు సైతం నమస్కారం చెయ్యలేదు, వర్ణాష్టమ ధర్మాలు విరచి కుల ధర్మాలను కూడా వదిలి కులభ్రష్టుడైనాడు, నీచ కులకాంతలతో సంసారం చేసినాను, కేవలం నా కుమారుని ఎందున్నటువంటి మమకారంతో ప్రేమతో నారాయణ అని అన్నంత మాత్రము చేత నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠానికి తీసుకొని పోతున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుని కదా అని చెప్పేసి అజామీలుడు అంటూ ఉన్నాడు. ఇదంతా నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని అనేక రకాలుగా కూడా పలికినాడు. సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళినాడు. కాబట్టి వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఓ జనక మహారాజా, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టే ఎట్లా అయితే కాలుతుందో అదేవిధంగా భగవన్నామ స్మరణ కూడా, ఆ హరినామ స్మరణ కూడా చేసిన ఎడల పాపములు నశించి మోక్షమును పొందుతారు. ఇది ముమ్మాటికి నిజము అని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యములో 9వ రోజు అధ్యాయము
9వ అధ్యాయం పారాయణం సమాప్తం. హరి ఓం తత్సత్.